మొన్న సుబ్బాయమ్మ గారు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. నేను అప్పుడు వెళ్ళి ఫీజు పెట్టాను. అప్పుడు ఆనందంగా ఆవిడ నా చేయి పట్టుకుని ఏమన్నారంటే, క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. మన ఊర్లో 25 సంవత్సరాలైంది పాపం పెళ్ళయి. అటువంటి అమ్మాయిలు పాపం భర్తలు కోల్పోయి ఇంట్లో ఎంతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి అమ్మాయిల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, పెళ్లి పక్కన మర్చిపోగా నేను ఎలా మర్చిపోతాను రా, 90,000 ఇవ్వాలి నాకు. నా ఫ్రెండ్ రా. డాడీ అదలా ఉన్నాడు, తెలుసు కదరా నీ అదలతో ఫ్రెండ్షిప్ చేస్తానని. ఏం చేస్తుంటారు? ఏమన్నా జాబా? వ్యాపారం. వ్యాపారం? పత్తి వ్యాపారం. తమరేం చేస్తారు? విత్తనాలు చల్లుతా ఉంటాను అక్కడక్కడ. సరే మరి ఎలాగ పత్తి వ్యాపారం కాదు, విత్తనం చల్లుతారేంటి? మా దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు, ఎక్కడ చల్లాలో అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే నాకేదో చెప్పాలనుకుంటున్నా. లారీ కింద పగిలిపోయిన నిమ్మ పండుని పదే పదే లారీ కింద పెట్టకూడదే. ఇప్పుడే ఫ్లైట్ దిగొచ్చా. ఒరే సురేష్, రే మహేష్, ఎలాగ నీ పెళ్లి చూడలేకపోయినా కనీసం సోమనం చూడడానికి వచ్చావా? ఎవర్రా ఆమె? నా అర్ధంగిరా. అది అప్పారావు వాడి వదిలేసిన అంగిలా ఉంది. అది అర్థం ఏంట్రా? అందరిని మ్యాథ్స్ బుక్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. నువ్వేంట్రా తెచ్చుకోలేదు? నా మ్యాథ్స్ బుక్ సూసైడ్ చేసుకుంది సార్. అదేంట్రా? దాని లోపల అన్ని ప్రాబ్లమ్సే. 2 బుక్కులు తెచ్చావేంటి? 4వ క్లాస్ టెక్స్ట్ బుక్ అడిగానండి, లేదన్నారండి. 2వ క్లాస్ 2 కొనుక్కున్నానండి. 2వ క్లాస్ 2 కొనుక్కున్నావు. వెంకీ నువ్వు పాస్ అయ్యావురా? అవును సార్, అనవసరంగా నన్ను కొట్టారు. సరే తీసుకో, నన్ను కూడా కొట్టు. నాది కూడా టోటల్ కౌంటింగ్ తప్పు సార్. 35, 45, 55. ప్రసాద్ సార్ నువ్వు పాస్ అయిపోయావురా? సార్ తప్పుకు తప్పు సార్. తప్పదా? తప్పదు సార్.